కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. అంటారు ఈరోజు నేను బంగాళదుంపతో సన్న ముక్కలు ఫ్రై చేయబోతున్నాను. ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసి బంగాళదుంపలు నల్లగా పోకుండా ఉండడానికి కొంచెం సాల్ట్ బంగాళదుంపలు మనం 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకో కడాయిలో. ఒక 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, ఒక రెమ్మ ఆయిల్, ఒక 5 వేసుకున్నాం. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి. కడాయిలో రుచి తగినంత సాల్ట్ కొద్దిగా కలుపుకొని వేగిపోయింది. ఇప్పుడు కొంచెం 1/2 స్పూను కారపొడి వేస్తాను. రుచికరమైన బంగాళదుంప సన్న ముక్కలు కూడా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి.